హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జై జవాన్ జై కిసాన్. ఫస్ట్గా మీకు ఒక చిన్న విషయం చెప్పాలండి. చాలా వరకు అంటే స్కిప్ చేసి చూస్తున్నారు, కాకపోతే విషయం మీకు క్లియర్గా చెప్తాను చూడండి. సార్ నేను ఎందుకు చూపిస్తున్నా సరౌండింగ్ మొత్తం అంటే లాంగ్ లెంత్ పెట్టాలని కాదు, మీకు వెహికల్ ఎట్లా ఉంటే తెలుస్తుంది. ప్లస్ ఇంకా తర్వాత కూడా మీకు తీసుకునేటప్పుడు కూడా ఆ వెహికల్ ఈ వెహికల్ ఒకటి అని అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మీకు మైనస్ ప్లస్ అనేది మీకు కూడా ఐడియా వస్తుంది. దాన్ని బట్టి అసలు నేను వీడియో అనేది ఇక్కడ డైరెక్ట్ చూపిస్తున్నా, అంతకుమించి ఏం లేదు. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి సార్. మర్చిపోతున్నారు చాలా వరకు, స్కిప్ చేసి చూస్తున్నారు. దానివల్ల ఏంటంటే నలుగురికి రీచ్ కాదు నా ఉద్దేశం, అంతే సార్. ఓకేనా, ఓకే. నేనేందండి డైరెక్ట్ మీకు ఉన్నట్టు చెప్తున్నా, చూపిస్తున్నా సార్. అంతకుమించి ఏం లేదు. ఇలా ఏదన్నా డైరెక్ట్ ఓపెన్గా మాట్లాడుకుందాం, ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే మీరు డబ్బులు పెడుతున్నారు కాబట్టి మీకు తగ్గట్టు న్యాయం చేయాలి. సరే, ప్రైస్ అనేది మీరు ఎంత మాట్లాడుకుంటారు అనేది ఓకే, అది సెకండ్. ఓకేనా సార్, ఫస్ట్ అయితే వెహికల్ కండిషన్ ఎట్లుంది, కనీసం వెహికల్ ఎట్లాంటిది, రీడింగ్ ఒరిజినలా కాదా అనేది ఒకటైతే మీకు ఐడియా కొద్ది కావాలి. దాన్ని బట్టి నేను మీకు ఓకే ఉన్నది లే అని చెప్తున్నా, ఖచ్చితంగా చెప్తున్నా నేను. మీరు అది ఒక్కటి కొంచెం గమనిస్తే మీకు వెహికల్ అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. మీకు ఎవరు చెప్పిరో చెప్పలేదో తెలియదు, కానీ నేను చెప్పే మాత్రం ఖచ్చితంగా పర్ఫెక్ట్ ఉంటుంది. ఏదైనా మార్పులు జరుపులు జరిగినా ఖచ్చితంగా చెప్తున్నా సార్ నేను. అది మీరు ఒకటి కొంచెం గమనించాలి. ఓకే, ఓకే, లేట్ చేయకుండా ఇప్పుడు ప్రజెంట్ ఒకటి మన దగ్గర ఒకటి ఇట్టిగా ఉందండి, పెట్రోల్ ప్లస్ సిఎన్జి. ఇది మారుతి 2028 షోరూమ్ ట్రాక్, జెన్యూన్ వెహికల్ ఉంది, నాన్ యాక్సిడెంట్. ఇది ఓన్లీ తెలంగాణలో మాత్రం వర్తిస్తుంది సార్. ఇది చాలా వరకు ఏ నుంచి కాల్ కూడా చేస్తున్నారు నాకు. సరే, బయట నుంచి చిన్న చిన్న డెంటు పెయింట్ ఏమున్నా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చూడండి. చిన్న చిన్న మాత్రం డెంట్ ఉంది, చిన్న చిన్న టచ్అప్లు మాత్రం ఉన్నాయి. ఓకేనా, ఓకేనండి. నేను చెప్పిన వెహికల్ ఇదే. ఇది మన ఛానల్ పేరు. మీకు ఇంట్లో ఇంకొకటి చెప్తా చూడండి. ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబర్. ఓకేనా, ఇది ట్యాక్సీ ప్లేట్ అండి. ఓకేనా, ఇది ఒక్కటి గమనించాలి. చాలా వరకు ఏం చెప్తారు అంటే చూడక ముందే చూసాని చెప్పేసి మళ్ళీ ప్రైజ్ ఎంత అడుగుతున్నారు. అవి చెప్పలేకపోతున్నా సార్, అట్లా విసిగించకండి ప్లీజ్. ఇక్కడ డెంట్ ఉంది, మీకు కనిపిస్తుందా? ఇక్కడ డెంట్ ఉంది, మీకు చెప్తున్నాను. ఎందుకు ఏదన్నా మీకు ఫ్రాంప్ట్గా చెప్తున్నాను చెప్పేసి అనగా కూడా మళ్ళీ ప్రైస్ ఎంత 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 అంటే ఏం చెప్పాలి. కొంచెము బయట నుంచి చూసుకుంటే మీకు వెహికల్ ఎట్లుంది ఏందనేది ఒక ఐడియా వస్తుంది సార్ అని చెప్పి నేను. ఒకసారి వీడియో చూసుకోండి సార్, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే నేను మాట్లాడతాను చెప్పిన అన్న, కానీ అట్లా చేస్తలేరు. చూసుకోవచ్చు, ఇక్కడ వచ్చిన డెంట్ ఉంది. ఓకేనా, బయట చూసుకుంటే మీకు ఎక్కడ డ్యామేజ్ ఉంది ఏందనేది తెలుస్తుంది. ఇక్కడ కింద కొంచెం ఏమంటారు స్క్రాచెస్ ఉన్నాయి. ఇది ఒకటి ఉంది సార్ చిన్నగా. ఓకేనా, ఓకే, మీకు ఇంటెల్ చూపిస్తా చూడండి. ఇంటిల్ ఎట్లుంది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. లోపల మాత్రం ఇట్లా ఉంది సార్ ఇది. ఓకేనా, ఎక్కడ కానీ ఏమంటారు డ్యామేజ్ అయినట్టు, లోపల సీట్లు బాగాలేకపోతే అట్లాంటిది ఏం లేదు. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది ఫ్రంట్ సైడ్, ఇది ఒక్కటి ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఇక్కడ, అది కూడా చూపిస్తాను మీకు. ఏమంటారు దాన్ని, మీకు లోపల ఎట్టుందో ఒకసారి అది కూడా చూపిస్తాను మీకు. ఒకసారి రూఫ్ ఇంటర్ చూసుకోండి, రూఫ్ ఎట్లుందో. కింద మ్యాటింగ్ ఓకే, ఇదే మ్యాటింగ్ చూపించాలి నేను. బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు, ఇది కూడా ఓకే ఉంది. ఓకేనా, ఓకే, వెహికల్ మాత్రం ఓకే సార్. ఇది కూడా చూసుకోవచ్చు కింద మ్యాటింగ్. ఓకే, మీకు ఇప్పుడు డిక్కీ కూడా ఓపెన్ చూపిస్తా. చిన్నగా ఏమైనా డ్యామేజ్ ఉన్నా నేను చెప్తాను, మీరు కొంచెం చూస్తే మీకు ఒక ఐడియానే వస్తుంది. చూడకపోతే సార్ ఐడియా అనేది ఉండదు కదా, ఏం చెప్పినామో ఏం కథ ఐడియా ఉండదు కాబట్టి చెప్తాను నేను. మీరు ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏమన్నా డ్యామేజ్ అయినట్టు, లేకపోతే రస్ట్ వచ్చినట్టు ఇంకేమైనా కనిపిస్తే కూడా మీరు గమనించవచ్చు ఇందులో. ఓకేనా, ఇది కూడా మీకు ఐడియా ఉంటుంది. నేను ఇంత ఏం మాట లేకుండా మీకు కలిపించి చెప్పడం కాదు, ఇది ఉన్నట్టే చెప్తున్నా. ఇది కూడా తీసుకోవచ్చండి, సిఎన్జిది. రైట్, ఇది ఒకటి అయిపోయింది. మీకు కింద స్టెఫినీ చూపిస్తా, ఉన్నదా లేదనేది నేను చెప్పడం కాదు, మీకు లైవ్గా చూపిస్తుండండి. కింద స్టెఫినీ మాత్రం ఉన్నది. ఆ స్టెఫినీ వచ్చేసి ఒక 50% వరకు ఉంటుంది సార్ ఇది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ మీకు చూపించాల్సింది ముంగట ఏమంటారు దీన్ని, బీడింగ్. ఓకే, మీకు టైర్స్గా నన్ను చూపిస్తా, రీడింగ్ కూడా చూపిస్తుండండి. ఫస్ట్ అయితే మీకు రీడింగ్ చూపిస్తా, తొందర పడతారు.
అదొకటే ప్రాబ్లం ఉన్నది, లేకపోతే అంత మంచోళ్ళే. కానీ మీరు ఏం చెప్తాం, రీడింగ్ ఏంటని చెప్పమంటారు చూసుకోవచ్చండి. రీడింగ్ వచ్చేసి 76,000 ఓన్లీ ఉన్నది. ఇది షోరూమ్ ట్రాక్, జెన్యున్, ఇది నాన్ యాక్సిడెంట్. ఇది ఓన్లీ తెలంగాణకు మాత్రమే వర్తిస్తారు సార్. దీని ప్రైస్ వచ్చేసి 10,30,000 చెప్తున్నారు ఓనరు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది, మీరు కూడా మాట్లాడుకోవచ్చు. ఓకేనా సార్. పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఇది కూడా చూసుకోవచ్చు మీరు. ఓకే, కింద మ్యాటింగ్ అయితే ఓకే ఉంది, వెహికల్ కూడా ఓకే ఉంది. మీకు డైరెక్ట్ చూపిస్తున్నా కాబట్టి ఇంకే ఐడియా. ఇది ట్యాక్సీ ప్లేటు, మీకు ఇంక ఇది చూస్తే అర్థమవుతుంది కదా. నేను కూడా చెప్పినా మీకు డైరెక్ట్. ఓకే ఓకే, బీడింగ్ చూపిస్తా చూడండి, చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎక్కడ డ్యామేజ్ ఉందా లేదా తెలుస్తుంది. ప్లీజ్ మీకు ఒక రిక్వెస్ట్ అండి, చాలా పెద్ద రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. మీకు వెహికల్ నచ్చిందా కాల్ చేయండి, లేదా ప్రాబ్లం లేదు. కానీ అనవసరమైన కాల్స్ మాత్రం చేయకండి. మీకు నా అందరికి, మీకు నా తరపున ప్రతి ఒక్కరికి నా పెద్ద రిక్వెస్ట్ ఇదే. ఓకేనా సార్, మీరు అదొక్కటి గమనించండి ప్లీజ్. దానివల్ల మీకు యూజ్ లేదని చెప్తున్నాను నేను. ఎందుకు సార్, నేను ఏడో నిలబడుతుంటా, ఎక్కువనే ఉంటా, వీడియో కోసం వస్తుంటే మళ్ళీ స్విచ్ ఆఫ్ వచ్చింది, అది వచ్చింది అమ్మంటారు అట్లా. ఇది కూడా చూసుకోవచ్చు, మీకు డైరెక్ట్ చెప్తున్నా, చూపిస్తున్నా. నేను తక్కువ పెట్టాలి అనుకుంటా, కాకపోతే మళ్ళీ మళ్ళీ అడిగితే కదా నేను ఏం చెప్పాలి మీకు. సేమ్ అదే రొటీన్ అవుతుంది మళ్ళీ నాకు కూడా. నేను ఒక 5 నిమిషాలు పెడదాం అనుకుంటున్నా వీడియో, అతను మళ్ళీ అడిగేసరికి మళ్ళీ నేను ఇదే స్టేజ్కి వచ్చింది నాది. ఏం చేద్దాం. ఓకే, నిన్నటి ఒకటి పెట్టిన వీడియో తక్కువ పెట్టినా, ఏం చేసిర్రు, స్కిప్ చేసి చూసిర్రు. ఓకేనా సార్. ఓకే, మీకు గ్లాస్ చూపిస్తే చూడండి, ఇంజన్ సౌండ్ వినిపిస్తా మీకు. ఇది సీసీ ఉంది గ్లాసు, ఇది కూడా సీసీ ఉంది. ఏది మాత్రం చేంజ్ కాలేదు, టోటల్ ఒరిజినల్ ఉంది. మీకు డైరెక్ట్ చెప్తున్నా, పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఇది కూడా సీసీ ఉంది. ఓకేనా సార్. ఇది కూడా సేమ్ సీసీ ఉంది సార్ ఇది. ఓకే, ఇది కూడా సేమ్ సీసీ ఉంది. ఓకేనా. బంపర్ నుంచి డిక్కీ వరకు ఏది మాత్రం రీప్లేస్ లేదు, టోటల్ ఒరిజినల్ ఉంది, నాన్ యాక్సిడెంట్. చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి, దానికైతే నేను ఆల్రెడీ చూపించిన. ఓకేనా. ఇప్పుడు మీకు ఇంజన్ సౌండ్ అనిపిస్తుంది చూడండి ఒకసారి, ఎట్లా ఉందో మీకు కూడా వస్తుంది. పెట్రోల్కి ఇంజన్ సౌండ్ ఏమొస్తుంది సార్, లైట్ ఉంటుంది, గుమ్ ఉంటుంది. అయ్యో ఆగాగు. ఓకే, సైలెంట్ ఉంటుంది. చూసుకోవచ్చు, ఇక్కడ పవర్ విండోస్ ఓకే ఉంది, లెఫ్ట్ రైట్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ అంత బాగానే ఉంది. బానెట్ ఓపెన్ చేసిన, లైట్స్ కూడా వేస్తున్నా, ఇండికేటర్ వేసిన, ఏసీ ఓకే, ఏసీ చెక్ చేసిన, ఏసీ కూడా. ఇందులో తీసుకుంటే మాత్రం వాయిస్ కమాండింగ్ ఉంది, మ్యూజిక్ సిస్టమ్ ఉంది, అంతా ఓకే ఉంది, ఆరం కూడా ఓకే ఉంది. చూసుకోవచ్చండి, ఇంజన్ సౌండ్ మాత్రం ఇంతే ఉంటుంది, సైలెంట్ ఉంది, స్మూత్ ఉంది. మీరు చూసుకోవాలి సార్, ఇది ఆప్రాణ చెక్ చేసుకోవచ్చు, మీకు ఎక్కడ డ్యామేజ్ అయిందా లేదా ఇది కూడా తెలుస్తుంది. చూసుకోవచ్చు ఇంజన్ సౌండ్ ఓకే. ముంగట సోపట్టి కూడా ఓకే ఉంది, ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, మీకు లైటింగ్ అనేది చూపిస్తుండండి, లైటింగ్ ఎక్కడ ఏమైనా ఫెడ్ అయిందా లేదా, అత్తుందా లేదా అనేది మీకు చెప్తాను. ముంగటి కింద ఫోక్ ల్యాంప్స్ మాత్రం వస్తలేవు. ఒకటి హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, అక్కడ మిర్రర్ సైడ్ కూడా ఇండికేటర్ ఓకే ఉంది, మీరు చూస్తే గమనిస్తే అర్థమవుతుంది. ఇది కూడా సేమ్ ఇండికేటర్ ఓకే ఉంది, హెడ్ లైట్ ఓకే ఉంది, ప్లస్ మిర్రర్ సైడ్ ఇండికేటర్ కూడా ఓకే ఉంది. చూసుకోవచ్చు, రెండు వర్క్ చేస్తున్నాయి. అటు సైడ్ కింద ఫోక్ ల్యాంప్ మాత్రం రావట్లేదు. మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఎట్లా ఉందో తెలుస్తుంది. ఓకే, బ్యాక్ సైడ్ ఇండికేటర్ ఓకే వర్క్ చేస్తుంది, చూసుకోవచ్చు, ఎక్కడ డ్యామేజ్ ఏం లేదు. ఇది కూడా చూసుకోవచ్చు, ఇది కూడా ఓకే, డ్యామేజ్ లేదు. ఓకే, ఇప్పుడు మీకు చూపించింది ఒక టైర్స్ ఒకటి చూపిస్తే సరిపోతుంది. టైర్స్ ఓకే అండి, టైర్స్ వరకు ఓకే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇక్కడ మినిమం ఒక 60-70 వరకు అయితే ఉన్నాయి టైర్స్, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సేమ్ అట్లా ఇది కూడా చూపిస్తా. వెనుకై ఓకే, ఒక 40-50% ఉంటాయి ఇది కూడా. ఓకేనా, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది ఓకే, సేమ్ అంటే 4 టైర్లు సేమ్ ఉన్నాయి, స్టెఫినీ ఒకటి ఉన్నది ఓకే ఉంది. ఓకేనా, కొంచెం స్కిప్ మాత్రం చేయకండి సార్ ప్లీజ్. ఓకేనా సార్, ఇప్పటివరకైతే ఎర్టిగా గురించి అయితే నేను చెప్పినా అయిపోయింది. ఇక మీదే ఒక ఆలస్యం, ఒక లైక్ ఇచ్చుకుంటారా లేకపోతే ఏం చేస్తారనేది మీ ఇష్టం. సరే ఇచ్చుకోండి, ఒకటి లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా, టైంపాస్ మాత్రం చేయకండి ప్లీజ్. చాలా వరకు ఫొటోస్ అడుగుతున్నారు,
ఆల్రెడీ పైన మీకు స్టార్టింగ్లో మోడల్ ఏంటిది, వెహికల్ ఏంటిది, ప్రైస్ ఏంటని అన్నీ చెప్తా కదా. మళ్ళీ అడుగుతేసరికి నాకు ఏం చెప్పాలో అర్థమైతలేదు సార్. మీరు కూడా కొంచెం ఆలోచించారు. ఎందుకంటే అట్లా రోజుకు ఒక 20 మంది 30 మంది చేసినా కానీ నాకు దాదాపు వారం లోపల ఎంతమంది అవుతుంది మీరు ఆలోచించారు. అంటే రోజొక్క వెహికల్ పెడతా కాబట్టి కొంచెం ఎక్కువ ఇబ్బంది అవుతుంది. మీరు కూడా తప్పుగా అనుకోకండి, ఓకేనా. ఇప్పుడు మన దగ్గర ఇట్టిగా ఉందండి VX ప్లస్ CNGది, ఓకేనా. మోడల్ వచ్చేసి 2028 షోరూమ్ ట్రాక్ ఉంది. ఒరిజినల్ రీడింగ్ కూడా చెప్పిన ఆల్రెడీ, నేను కూడా చూసి చెప్పినది. ప్లస్ షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోమన్నాడు, ప్రాబ్లం ఏం లేదు. అది కూడా 76,000 ఉందండి ఒరిజినల్ రీడింగు, ఓకే. దీనికి ఇన్సూరెన్స్ మొత్తం ప్రజెంట్ వ్యాలిడ్ ఉంది. టైర్స్ కూడా ఓకే ఉన్నాయి, టైర్స్కి ఏం ప్రాబ్లం లేదు. ఇది ట్యాక్సీ ప్లేట్, మీరు అది గమనించాలి. అయ్యో మళ్ళీ చెప్పడానికి ఒక రేటు కూడా చెప్పినా, అన్నీ చెప్పినా మీరేం లేదు. వెహికల్ ఒకళ్ళు చూస్తే నచ్చితే మాత్రమే కాల్ చేయండి, ఓకేనా సార్. ప్లీజ్ మన కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం సార్ మీతోని, ఓకేనా. రేపు అంటే ఈ వీడియో రేపు ఫస్ట్ నాడు రిలీజ్ అవుతుంది 2 o'clock, ఓకేనా సార్. చూడండి, కొంచెం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్, ఓకేనా సార్. థ్యాంక్ యూ.